హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మీ నైన్ పట్నాయక్. మీరు చూస్తున్నారు ఎన్పిటాక్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? గ్రూప్ ఎగ్జామ్ అందరు బాగా రాస్తారా? నిజానికి పేపర్ చూస్తే టఫ్ గానే వచ్చింది. అండ్ ఫోర్త్ పేపర్ వచ్చేసి తెలంగాణ మూవ్మెంట్. నిజం చెప్పాలంటే మన తెలంగాణ ప్రాంతం వారి మీద ఏదో పక్షపాతం చూపించినట్టుగానే ఆ పేపర్ అనిపించింది కొందరి అభిప్రాయం. సో ఫ్రెండ్స్ విషయానికి వస్తే, ఎందుకు నవీన్ పట్నాయక్ అన్న ప్రతిసారి ఇన్ఫర్మేషన్ ఏదైనా అప్డేట్ ఇస్తూ ఉంటాడు, లేదా ఏదైనా మోటివేట్ చేస్తూ ఉంటాడు, కానీ సడన్ గా ఏంది నెగిటివ్ వేలో నెగిటివ్ మోడ్ లో నోటిఫికేషన్స్ కి బ్రేక్ అని చెప్పేసి అంటున్నాడని చెప్పేసి కొంతమంది షాక్ కూడా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో మిత్రులారా, ఈ విషయం మనం మాట్లాడుకునే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సో ఇప్పటిదాకా నేను చేసినటువంటి వీడియోలలో చాలా జెన్యునిటీ ఉంది, జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పేసి మన ఫ్రెండ్స్ అందరూ కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో నేను ఖచ్చితంగా దాన్ని కాపాడుకుంటాను. మీ నమ్మకాన్ని నేను అసలు కూడా నేను ఊమి చేయను. సో ఫ్రెండ్స్ దయచేసి అందరూ కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకు ఈ మాట్లాడుతున్నంటే కనుక ఈ ఛానల్ మన అందరిది, మన నిరుద్యోగ మిత్రులందరిది. ఎందుకంటే ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కాకుండా సమస్య వచ్చిందంటే ఖచ్చితంగా పోరాటంలో భాగం ఉంటుందని చెప్పేసి ఈ రోజు నేను మళ్ళీ ఈ వేదికగా చెప్తున్నాను. సో కొంతమందికి ప్లాట్ఫామ్ లేక వాళ్ళ సమస్య ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక కొంతమంది సతమతం అవుతుంటారు. సో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ చాలా తోడుగా వాళ్ళకి ఉంటది. సో కామెంట్ రూపంలో మీ సమస్య ఏదైనా ఉన్నప్పటికీ చెప్తే తప్పకుండా మిమ్మల్ని ఎవరిని కల్పించాలన్నా అందులో నేను ఖచ్చితంగా నా ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా మీ సమస్య పట్ల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా నేను 100% హెల్ప్ చేస్తాను. సో కాబట్టి అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా ఛానల్ అని కాదు, మన అందరి ఛానల్ ఇది. నేను ముందు నుంచి చెప్తున్నాను. రాబోయే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ లో కూడా ఏజ్ లిమిట్ ఎంత ఉంటుందన్న చెప్పండి అంటే నేను 3-4 మంత్స్ బ్యాక్ ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో బేస్ గా ఈ మధ్య కాలంలో అందరూ కూడా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ కూడా వీడియో చేస్తున్నారు. ఎగ్జాక్ట్ గా మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్తున్నారు. మొన్నటి స్టార్ అకాడమీ ఆ సార్ కూడా 32 years మాత్రం ఉంటుంది కానిస్టేబుల్ కి అని చెప్పేసి, ఎస్ఐకి ఏమో 35 వరకు ఉంటుందని చెప్పేసి మాట్లాడడం జరిగింది. బట్ ఈ రోజు చూస్తే అతను కూడా కానిస్టేబుల్ కి 34 years ఉంటుంది, ఎస్ఐకి వచ్చేసి ఎస్సీ వాళ్ళకి 37 వరకు ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు. సో కాబట్టి మనం ఏదైనా క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ఉంటేనే వీడియో చేస్తాను. నేను ఏదో మీకు అబద్ధాలు చెప్పి మీ సమయాన్ని వృధా చేయదలుచుకోలేదు. సో కాబట్టి టాపిక్ లో వద్దాం. సో ఇప్పుడు నేను టాపిక్ లోకి వస్తున్న మిత్రులారా, ఎందుకు నోటిఫికేషన్స్ కి బ్రేక్ అని చెప్పేసి నేను అన్నానంటే, ఈ రోజున మన రాష్ట్రంలో కానీ మన దేశం మొత్తంలో కానీ ఏం జరుగుతుందో మనం ఒక సెకండ్ తెలుసుకోవచ్చు, అది త్రూ మన మొబైల్ ఫోన్ ద్వారా. సో కాబట్టి ఎందుకు నేను బ్రేక్ అని చెప్పేసి అన్నానంటే, తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. నేను క్లియర్ గా ఎవిడెన్స్ తో సహా నేను మీకు నిరూపిస్తాను. ఎందుకంటే నేను ఏదో మాట్లాడి మీ సమయం నేను వృధా చేసుకోలేను. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం. ఐ వాంట్ టు టెల్ యూ పీపుల్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఇన్ అవర్ స్టేట్. సో కాబట్టి ఫ్రెండ్స్ చూద్దాం. ఇప్పుడు 2025లో నోటిఫికేషన్స్ కి బ్రేక్ రీజన్స్ ఏంటి, పాసిబిలిటీస్ ఏమైనా ఉన్నాయా ఆ షెడ్యూల్ ప్రకారం రావడానికి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చర్చించుకుందాం. సో ముందుకు వచ్చేసి మీరు గమనించినట్లయితే మనకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు వాళ్ళు. అది ఇంకా అఫీషియల్ గానే అనుకోవచ్చు. బట్ అదేంటంటే ఫిబ్రవరి నుంచి నోటిఫికేషన్స్ ఉన్నాయని చెప్పేసి, వరుస నోటిఫికేషన్ ఉన్నాయని చెప్పేసి, ఎందుకు నేను జాబ్ క్యాలెండర్ పరంగా జాబ్ క్యాలెండర్ వాళ్ళు ఇచ్చినటువంటి టైం ప్రకారంగా నోటిఫికేషన్స్ రాకపోవచ్చు అని నేను సందేహపడుతున్నానంటే మిత్రులరా, మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. మన రాష్ట్రంలో ఇప్పుడు ఉత్పన్నమైనటువంటి ఒక సమస్య ఏంటంటే కనుక ఎస్సీ వర్గీకరణ. ఇది మీ అందరూ తెలుసు. సో ఎస్సీ వర్గీకరణలో చాలా ఇష్యూస్ కూడా రేస్ అవుతున్నాయి. సో దానికంటే ముందు ఒక విషయం చెప్తాను. ఎస్సీ వర్గీకరణ కాంది ఏ ఒక్క నోటిఫికేషన్ రావడానికి ఆస్కారం మాటికి లేదు. ఎందుకు మాట్లాడుతున్నానంటే, మీరు రీసెంట్ గా చూసినట్లయితే ఎవరైతే మందకృష్ణ మాదిగ సార్ గారు వాళ్ళ యొక్క ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నారో అతను ఇప్పుడు ఒక పని చేయడం జరిగింది. ఏంటంటే, మన పక్కనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ కాగానే సార్ అక్కడికి వెళ్ళి వెంటనే ఎస్సీ వర్గీకరణ జరగక ముందు మీరు ఏ ఒక్క నోటిఫికేషన్ చేయడానికి ఛాన్స్ లేదు, మీరు ఇవ్వకూడదు, మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అక్కడికి వెళ్ళి సార్ ఏకసభ్య కమిటీ ఏర్పరచడం జరిగింది. సో అక్కడ ఒక కమిటీని ఏర్పరిచి ఆ ఎస్సీ వర్గీకరణ ఏ విధంగా చేయాలి, ఎంతలోపు చేయాలని చెప్పేసి, ఏ విధంగా చేయాలని చెప్పేసి అక్కడ ఒక కమిటీని పెట్టించి దాని యొక్క రిపోర్ట్ కోసం వాళ్ళు అక్కడ వేచి చూస్తున్నటువంటి సన్నివేశం ఎంతో చూస్తూ ఉన్నారు అనుకుంటా. సో అట్ ద సేమ్ టైం పక్క రాష్ట్రంలో వచ్చిన నోటిఫికేషన్స్ కే అడ్డుకున్నటువంటి మందకృష్ణ మాదిగ సార్ గారు స్వయంగా మన రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరగక ముందు నోటిఫికేషన్స్ కనుక రిలీజ్ అయితే అడ్డుకోడా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా మిత్రులారా. సో కాబట్టి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఈ ఎస్సీ వర్గీకరణలో కూడా చాలా అవకతవకలు జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే కొంత లేట్ ప్రాసెస్ అవుతుంది. నేను ఒక 1 month బ్యాక్ కూడా మహిపాల్ యాదవ్ అన్నతో వచ్చిన స్మాల్ ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అందులో ఒక మాట చెప్పాను. ఏంటంటే,
ఎస్సీ వర్గీకరణ త్వరితగతిన కాకపోతే రాబోయే నోటిఫికేషన్స్ చాలా లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయన్న అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ గా అదే జరుగుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు మన రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అనేది చేపడితేనే అది ఒక 1.5 month అయిపోతుంది. కానీ ఇంకా లేట్ చేస్తే ఇంకా చాలా టైం పట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. దాని ద్వారా మన నోటిఫికేషన్స్ చాలా లేట్ అవుతాయి. ఎందుకు ఈ మాట అంటున్నంటే, వాళ్ళకి కొంత ఇష్యూస్ ఉన్నాయన్నమాట. సో నేను ఇప్పుడు కుల ప్రస్తావన తీసుకున్నానని చెప్పేసి దయచేసి నన్ను మీరు తప్పు కనుకోకండి. ఎందుకంటే ఎవరికైనా కూడా కుల ప్రస్తావన తీస్తే కోపం వస్తుంది, అది అందరికి తెలుసు కాబట్టి. సో నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, ఎందుకంటే చెప్పక తప్పట్లేదు. దయచేసి నన్ను తప్పుగా మాట్లాడుతున్నాను, క్షమించాలి. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు మన రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ స్టార్ట్ చేయాలనుకుంటే అందులో ప్రభుత్వం చేసేటువంటి ఈ వర్గీకరణని వీళ్ళు ఏకీభవిస్తారా? వీళ్ళు అంటే దట్ మీన్స్ మందకృష్ణ మాదిగ సార్ గారి యొక్క వర్గానికి సంబంధించిన. ఎందుకంటే ఈ వర్గీకరణలో కొన్ని గందరగోళ వాతావరణం కూడా కనపడతా ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ నెంబర్ 1 వచ్చేసి నెంబర్ 2 వచ్చేసి నెంబర్ 1 వచ్చేసి మాదిగ మాల అని చెప్పేసి. సో దాని తర్వాత 3వ వచ్చేసి ఉపకులాలు అని చెప్పేసి, ఉపకులాలు. సో ఇక్కడ మందకృష్ణ మాదిగ సార్ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, మా మాదిగ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ మందిలో ఉంటారు, అంటే వీళ్ళు ఎక్కువ పాపులేషన్ బేస్ లో ఉంటారని చెప్పేసి. సో ఇక్కడ వీళ్ళు తక్కువ ఉంటారని చెప్పేసి. సో నెక్స్ట్ ఉపకులాలు. సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఉన్నటువంటి ఇప్పుడు వీళ్ళకి 15% రిజర్వేషన్ ఉంది. 15% రిజర్వేషన్ ఉంటే మందకృష్ణ మాదిగ సార్ గారు చెప్పే మాట ఏంటంటే, మాకు 10% ఇవ్వాలి, మా మాదిగ వర్గానికి సంబంధించిన వాళ్ళకి 10% ఇవ్వాలి, మాల వాళ్ళకి 4% ఇవ్వాలి, అండ్ ఉపకులాలు మొత్తం 57 ఉంటాయి అనమాట. 57 ఉపకులాలు, వీళ్ళకి ఓన్లీ 1% సరిపోతుంది అన్నట్టుగా వీళ్ళ ఒక ప్రస్తావన ఉంది. వీళ్ళంతా కూడా ఒక వేదిక మీదకి వచ్చి వాళ్ళు సర్దుమణిగేలా వాళ్ళు డిస్కస్ చేసి వాళ్ళ యొక్క కులాల వారిగా, వాళ్ళ యొక్క కులగణన ఆధారంగా వారికి ఎంత పర్సంటేజ్ పోవాలనేది అక్కడ క్లియర్ కట్ గా లెక్కలు జరిగినప్పుడు మాత్రమే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అనేది మొత్తం కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. సో వీళ్ళ ఏం ఘర్షణ లేనప్పుడు సో ఎస్సీ వర్గీకరణ అనేది చాలా శాంతియుత వాతావరణంలో కంప్లీట్ అవుతుంది. సో కాబట్టి దానికి పనులు త్వరగా చేపడితే బాగుంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు అందరు కూడా. సో ఎందుకంటే నార్త్ లో చూసుకున్నట్లయితే కొన్ని స్టేట్స్ లో ఎస్సీ వర్గీకరణ జరిగిందనమాట. సో ఎలక్షన్ సమయంలో మీరందరూ కూడా హామీ ఇచ్చారు కదా, సో త్వరగా మా యొక్క ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ చేస్తే ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇస్తే పిల్లలు చదువుకుంటారని చెప్పేసి వాళ్ళొక ప్రస్తావన. సో ఇందులో భాగంగా నేను మీకు ఒక క్లిప్ కూడా పెడతాను, చూడండి. ఈ మధ్య కాలంలోనే మందకృష్ణ మాదిగ సార్ గారు ఏపీలో ఏం మాట్లాడారో ఒక్కసారి మీరు చూడండి. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాల కోసం అన్ని వర్గాల పిల్లలు ఎదురు చూస్తున్న సమయంలో కేవలం మాదిగల కోసమే నోటిఫికేషన్ ఆగినాయని చెప్పి వాళ్ళు బాధపడకుండా, ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్స్ కి అన్ని వర్గాల పిల్లలు వాళ్ళ యొక్క నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మందకృష్ణ మాదిగ సార్ వారు ఈ ఎస్సీ వర్గీకరణ వల్లనే మాకు ఈ యొక్క నోటిఫికేషన్ లేట్ అవుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు బాధపడకూడదు అని చెప్పేసి తనే చెప్తున్నాడు. సో కాబట్టి మిత్రులారా, నేను ఏమంటున్నానంటే, మన రాష్ట్రంలో కూడా ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ జరగండి. ఎస్సీ వర్గీకరణ అనేది అంశం మొత్తం క్లియర్ అవ్వండి. మనకు ఏ ఒక్క నోటిఫికేషన్ రావడానికి ఆస్కారం లేదు. చాలా మంది చెప్తూ ఉంటారు, ఆ డైరెక్టర్స్ ఈ డైరెక్టర్స్ కొంతమంది ఫ్రెండ్స్ కూడా. ఎందుకంటే నీ మాట అంటే, దయచేసి మీరు అంటే కొంతమంది ఆ షెడ్యూల్ అంటే వీళ్ళు చెప్పేటువంటి షెడ్యూల్ ప్రకారంగానే నోటిఫికేషన్ వస్తాయా, టైం తక్కువ ఉంది కదా అంటే ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా కొంత కంగారు పడతారు అనమాట. సో అవునా ఈ డేట్ లో వస్తున్నాయా, ఈ డేట్ లో ఈ నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి తొందరలో వాళ్ళు చదవలేరు, చదివినా కూడా అది మన యొక్క మైండ్ ఎక్కదు. కాబట్టి నేను మీకు క్లియర్ గా చెప్తున్నాను, నోటిఫికేషన్స్ ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ కానీ మాత్రం నోటిఫికేషన్స్ రావు. ఒకవేళ ఎస్సీ వర్గీకరణ అనేది ఈ ఫిబ్రవరి మార్చి లోపు కనుక జరిగితే నోటిఫికేషన్ వస్తాయి. అందుకని చెప్పేసి నేను ఏమంటున్నా అంటే, మీరు ఒక ప్రిపరేషన్ ని మీరు టెన్షన్ తో కాకుండా చాలా కూల్ గానే మీరు స్టార్ట్ చేయండి. ప్రిపరేషన్ మాత్రం కంటిన్యూ చేయండి. ఎందుకనంటే ఇది బిగ్గెస్ట్ ఇష్యూ ఇప్పుడు మన రాష్ట్రంలో. చాలా అంటే చాలా హాట్ టాప్ గా మారింది ఏంటంటే మన రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ. కాబట్టి ఎందుకంటే జనవరి 27వ తారీఖున తొందరగా స్టార్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఈ మధ్యలో ఒకటి మూవ్మెంట్ కూడా పెద్దగా చేస్తున్నారు. అదేంటంటే కనుక 1,00,000 డప్పులతో 1000 గొంతులతో ఒక కార్యక్రమం అని చెప్పేసి మందకృష్ణ మాదిగ సార్ గారు పిలుపునిచ్చారు. జనవరి 27వ తారీఖున రాష్ట్రంలో ఆ పెద్ద
ఈవెంట్ కూడా జరగబోతుంది ఆ విషయంలో. కాబట్టి మిత్రుల కేర్ఫుల్ గా ఆలోచన చేయండి. సో కాబట్టి ఈ యొక్క కారణం వల్లనే, ఈ యొక్క రీజన్ వల్లనే ఆ షెడ్యూల్ ప్రకారంగా నోటిఫికేషన్స్ రాకపోవచ్చు అనేది నేను చాలా బలంగా ఆలోచించి కొంతమంది మేధావుల దగ్గర కూడా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే వాళ్ళు కూడా ఈ రకంగా చెప్పడం జరిగింది. కాబట్టి నేను మీతో ఈ విషయం షేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టెన్షన్ పడొద్దు ఇవ్వాలని చెప్పేసి కూడా నేను ఆలోచిస్తా. ఎవరు టెన్షన్ పడదు, టెన్షన్ పడుకుంటూ ఉంటే చదవలేరు, సరిగా చదివి మన మైండ్కి ఎక్కదు. కాబట్టి మిత్రులారా, మీ అందరికీ కూడా నేను ఎప్పటికప్పుడు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. రాబోయే నోటిఫికేషన్ లో ఇన్ఫర్మేషన్స్ తో పాటు అందులో తలెత్తేటువంటి అంశాల పట్ల, సమస్యల పట్ల నేను ఖచ్చితంగా నా వాయిస్ ని వినిపి మీ అందరితో పాటు కలిసి మనం ఎక్కడికైతే వెళ్తే మన సమస్య పరిష్కారం అవుతుందో అక్కడికి నేను మీతో పాటు వస్తాను. సో కాబట్టి అందరూ కూడా మరొకసారి మన ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, అందరూ కూడా లైక్ అండ్ షేర్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మనం అందరం కూడా ఒకటి కోరుకుందాము, ఎస్సీ వర్గీకరణ త్వరగా అయిపోవాలి, మనకి జాబ్ త్వరగా కావాలని చెప్పేసి కూడా ఆ భగవంతుని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ విషయంలో నేను ఎవరైనా కించపరిచినట్టుగా మాట్లాడండి, నాకు క్షమించండి. సో కాబట్టి ఫ్రెండ్స్ అందరం కూడా కలిసి ఒక యూనిటీగా మనం ముందుకు పోతాం, మనం సాధిద్దాం. జై హింద్.